అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఊరు ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే ప్రజల వద్దకే అధికారులు వచ్చారని, ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు జరిగిందని, ఇక మిగిలిన 5 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆమె తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్ర మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తమకు ప్రభుత్వ పథకాలు అందుతాయా లేదా అనే అనుమానం ఎవరూ పెట్టుకోవద్దని, అందరికీ సంక్షేమ ఫలాలు అందించి తీరుతామని ఆమె హామీ ఇచ్చారు. ఒకే దరఖాస్తులో 5 గ్యారంటీ పథకాలు ఉన్నాయని, వాటిలో ఎవరికి ఏది కావాలో దాన్ని ముందు టిక్ చేసి తప్పులు లేకుండా దరఖాస్తును నింపి మళ్ళీ ఒకసారి సరిచూసుకొని ఆ దరఖాస్తులతో పాటు సంబంధిత ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలను జతచేసి అధికారులకు అందజేయాలని ఆమె సూచించారు. అన్ని పథకాలకు అర్హత కలిగి ఉంటే అన్నిటికీ టిక్ చేసి ఇవ్వాలన్నారు. దరఖాస్తు నింపే క్రమంలో ఎలాంటి సందేహం ఉన్నా అక్కడ ఉన్న అధికారులను సంప్రదించాలన్నారు. మున్సిపాలిటీలోని 24 వార్డులతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో గురువారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు 5 గ్యారంటీల కోసం తమ పరిధిలో ఉండే అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంధే అనసూయ, జెడ్పీసీఈఓ శైలజ, మున్సిపల్ కమిషనర్ సునీత, కౌన్సిలర్లు సలీం, సరిత, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, నారాయణపేట మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. పోరాటం అంటే ఇలా ఉండాలి, గెలుపంటే కూడా ఇలాగే ఉండాలి. అండ్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఇన్ ఉర్దూ ఫస్ట్ ప్రైజ్ మన్యం డిస్ట్రిక్ట్ నుంచి, మన్యం డిస్ట్రిక్ట్ ప్రౌడ్, కంగ్రాచులేషన్స్ బి కీర్తిక. అండ్ సెకండ్ ప్రైజ్ సి తనీష్ కుమార్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎం కరుణ థర్డ్ ప్రైజ్ విన్నర్, కృష్ణా డిస్ట్రిక్ట్. వెరీ గుడ్, ఇంత ఉత్సాహంగా రావాలి, కంగ్రాట్స్. అండ్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఉర్దూలో ఫస్ట్ ప్రైజ్. సమస్యలు ఉన్నాయి, నేను వచ్చినప్పుడు మీరు చెప్పుకుంటారు సమస్యలన్నీ కూడా. ఆ సమస్యలన్నీ ఈసారి వినతి పత్రం రూపంలో అందజేస్తే తప్పకుండా అవి ముందుగా ప్రజాపాలన ఏదైతే రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రో, అధికారులే మీ దగ్గరకు వచ్చి మీ దరఖాస్తులను తీసుకుంటామని చెప్పి, అదే విధంగా ఈరోజు ప్రజాపాలన కింద అభయహస్తం ఏవైతే మన 5 గ్యారంటీలు ముందైతే అమలు చేయడానికి అని చెప్పి మీ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు, నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పారు, అమ్మ మాకు ఇల్లు లేవు, ఇంద్రమ్మ ఇల్లులు ఉన్నా కూడా అవి కూలిపోవడం జరిగింది. అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. రేషన్ కార్డు అన్నారు, అవన్నారు, ఇవన్నారు, అందరు పెన్షన్లు అన్నారు, అన్నిటికీ కూడా ఆ దరఖాస్తు ఫామ్ అనేది తెలియజేస్తున్నా. ఏడై అధికారులు ఇక్కడ ఉంటారు, అధికారులని సహాయం తీసుకోండి. వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడల్లా మీరు అధికారుల సహాయం తీసుకొని దాన్ని బట్టే ఫామ్ అనేది కూడా ఫిల్ చేయాలనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మన వార్డులో ఉన్న యువత కూడా ముందుకు వచ్చి అటాక్ చేయాల్సి ఉంటుంది, మీ అందరికి తెలుసు ఇప్పటికే. దాంతో పాటు ఇంకా కొన్ని నంబర్లు అడుగుతున్నారు, ఆ నంబర్లు కూడా మీరు తెలుసుకొని, ఒకవేళ ఈ రోజు కుదరకపోతే మళ్ళీ రేపు కూడా వచ్చి ఆ దరఖాస్తు ఫామ్ అనేది కూడా ఇవ్వచ్చు ఇక్కడ. సో తప్పకుండా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, మీ సమస్యలు ఏమున్నా కూడా ఆ దరఖాస్తు పత్రంలో ఏమున్నా, పెన్షన్ కావాలంటే పెన్షన్ టిక్ చేయండి, ఇల్లు కావాలంటే ఇల్లు దగ్గర టిక్ చేయండి. మళ్ళీ ఏదైతే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ వరకు ఉచితం అన్నారు, దాంట్లో మీరు ఇదైతే అది టిక్ చేయండి. ఇంద్రమ్మ ఇల్లులు, అట్లనే రైతు భరోసా అనుకుంటా, చేయూత పథకం కింద పెన్షన్లు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఉంది, ఏ పెన్షన్ ఎవరికి అర్హులు అనేది కూడా. ఆ పెన్షన్ వైజ్ కూడా భర్త లేని వారికి పెన్షన్ అనుకుంటా, తర్వాత పెద్దవాళ్ళకి పెన్షన్ లేదు, ఉన్నవాళ్ళు పెన్షన్ ఉన్నవాళ్ళు టిక్ చేయని అవసరం లేదు, లేని వారే అక్కడ టిక్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు ఆలోచనతోని ఆ ఏదైతే దరఖాస్తు పత్రం ఉన్నది అనేది నింపాల్సిందిగా కోరుతూ
కొంచెం డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ తప్పకుండా వచ్చి అధికారులను అడగండి. అధికారులు మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు. ఏదైతే డౌట్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. మళ్ళీ కావాలంటే ఆ ఫామ్ తీసుకొని వెళ్ళి మళ్ళీ సరిదిద్దుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు దిద్దడం అంటే అదే నంబర్, ఒకవేళ నంబర్ తప్పయి మళ్ళీ దిద్దిండ్రు అనుకోండి, దాంట్లో మళ్ళీ కష్టం అవుతుంది వాళ్ళకు కూడా. మీరు అది కూడా చూసుకొని జాగ్రత్తగా ఒక్కొక్కటి నింపాలని కూడా కోరుతున్నాను. ఏవైతే ప్రత్యేకంగా కౌంటర్, వేరే కౌంటర్ అనేది కూడా ఉంటుంది. ఈ 6 గ్యారెంటీ 5 గ్యారెంటీలు ఏవైతే మీరు టిక్ చేస్తున్నారో అవి కాకుండా ఏమైనా మీకు దరఖాస్తులు ఉన్నాయి అనుకుంటే మున్సిపాలిటీ ద్వారా చేయాలనుకుంటే ఛాన్స్ అందకపోతే కూడా జిరాక్స్ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఆ జిరాక్స్ కూడా తీసుకొని ఇవ్వచ్చు. వాళ్ళు ఎట్లయినా మీకు అందజేస్తారు, అన్ని అందరికీ అందుతాయి, అన్ని కూడా సరిపోలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీకు అందలేదు అని అనిపిస్తే తప్పకుండా జిరాక్స్ తీసుకొని పత్రం మీద మళ్ళీ రాసి అవన్నీ కూడా ప్రత్యేకంగా కౌంటర్లో ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఏ సమస్య ఉన్నా కూడా ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం, మేము కానీ అధికారులు కానీ అందుబాటులో ఉంటారు. తప్పకుండా 6వ తారీఖు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైల్పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది తెలియజేసేందుకు ప్రజాపాలన ఉద్దేశం సహాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. కృతజ్ఞతలతో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. ప్రగతి పథం. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారి సందేశం చదవలసిందిగా కమిషనర్